ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్రెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. నిన్న ఉదయం హైదరాబాద్తో పాటు తెలంగాణలోని 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. భారీగా అక్రమాస్తులను గుర్తించారు. పట్టుబడ్డ ఆస్తుల విలువ సుమారు 300 కోట్లు ఉంటుందని ఏసీబీ అంచనా వేస్తోంది. డీఎస్పీ శంకిరెడ్డి భీమ్రెడ్డిని ఏసీబీ అరెస్టు చేసింది. పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ వింగ్లో పనిచేస్తున్న భీమ్రెడ్డిపై అక్రమంగా ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలున్నాయి. దీంతో నిన్న ఉదయం నుంచి ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు. హైదరాబాద్ నార్సింగ్లోని వెస్టెల్లా మిడౌస్లో ఉన్న భీమ్రెడ్డి నివాసంతో పాటు ఆయన బంధువుల ఇళ్లలోనూ ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో విల్లాలు, పెంట్ హౌస్లు, ఫ్లాట్లు, వాణిజ్య సముదాయాలు, ఖాళీ ప్లాట్లు, వ్యవసాయ భూములకు సంబంధించిన కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సోదాల సందర్భంగా 40 లక్షలకు పైగా నగదు, 2 కిలోల బంగారు ఆభరణాలు, 20 కిలోల వెండి వస్తువులను ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇబ్రహీంబాగ్లోని వెస్టెల్లా మిడౌస్లో విల్లా, టెలికాం నగర్లో G+2 పెంట్ హౌస్తో ఇల్లు, ఒక ఫ్లాట్, గచ్చిబౌలిలో ఒక ఫ్లాట్, మణికొండ ల్యాంకో హిల్స్లో 500 గజాల G+5 కమర్షియల్ కాంప్లెక్స్లో వాటా, మణికొండలో 3000 చదరపడుగుల కమర్షియల్ స్పేస్ను గుర్తించారు. వీటితో పాటు తెల్లాపూర్లో 2 ప్లాట్లు, ప్రగతి రిసార్ట్స్ సమీపంలో 500 గజాల ప్లాట్, నాగోల్ కామినేని ఆసుపత్రి సమీపంలో 200 గజాల ప్లాట్, పటాన్చెరు జీపీఆర్ హౌసింగ్ సొసైటీ పరిధిలో 400 గజాల ప్లాట్, వికారాబాద్ జిల్లా మోమిన్పేటలో 1000 గజాల స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లు గుర్తించారు. శ్రీ రాఘవేంద్ర రాక్ శాండ్ మినరల్స్లో 75 లక్షల పెట్టుబడి పెట్టినట్లు ఏసీబీ అధికారులు చెబుతున్నారు. వీటితో పాటు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో 3.5 ఎకరాల వ్యవసాయ భూమి, కర్ణాటకలో 44 ఎకరాల వ్యవసాయ భూమి, బెంగళూరు దేవనహళ్లిలో ఎకరా భూమి, సీసీకుంటు ముచ్చింతలలో 4.2 ఎకరాల భూమి ఉన్నట్లు ఏసీబీ అధికారులు తేల్చారు. పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ విభాగంలో డీఎస్పీగా పనిచేస్తున్న భీమ్రెడ్డిని అరెస్టు చేసినట్లు అధికారికంగా ఏసీబీ ప్రకటించింది. స్వాధీనం చేసుకున్న ఆస్తుల మార్కెట్ విలువ సుమారు 300 కోట్ల రూపాయలు ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేస్తుండగా పూర్తిస్థాయి లెక్కింపు ఇంకా కొనసాగుతోంది.